రామాపురం అని ఒక పెద్ద పల్లెటూరు. ఆ ఊరిలో కుమ్మరి పని చేసుకుంటూ నిజాయితీగా బ్రతికే రంగయ్య అనే ఒక పేదవాడు ఉన్నాడు. అదే ఊరిలో ధాన్యం వ్యాపారం చేసే వీరయ్య అనే గొప్ప ధనవంతుడు ఉన్నాడు. వీరయ్యకు డబ్బు మీద ఆశ ఎక్కువ. ఎదుటివారి కష్టాన్ని దోచుకోవాలనే దుర్బుద్ధి మెండుగా ఉండేది. ఒకరోజు ఉదయం రంగయ్య తన ఇంటి ముందు మట్టిని తొక్కుతూ కుండలు చేయడానికి సిద్ధమవుతూ ఉండగా వ్యాపారి వీరయ్య అక్కడికొస్తాడు. ఏమయ్యా రంగయ్య, పొద్దున్నే మట్టిలో పడి అల్లాడుతున్నావు? నీ కష్టం చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తోందయ్యా. వ్యాపారం ఎలా సాగుతోంది? కుండలు కొనేవాళ్ళు ఎవరైనా వస్తున్నారా లేదా? నమస్కారం వీరయ్య గోరం. నాలాంటి పేదోడికి వ్యాపారం ఏముంటుంది దొరా? ఈ మట్టిని నమ్ముకొనే బతుకుతున్నాను. రోజంతా కష్టపడితే 4 కుండలు తయారవుతాయి. అవి అమ్మితే వచ్చే ఆ కొద్దిపాటి నాణేలతోనే నా పూట గడుస్తుంది. మీరు మా ఇంటికి రావడం నా అదృష్టం. చెప్పండి దొరా, మీకు ఎలాంటి కుండలు కావాలి? నాకు సామాన్యమైన కుండలు కాదు రంగయ్య. నా గిడ్డంగిలో ధాన్యం నిల్వ చేయడానికి చాలా పెద్ద కుండలు కావాలి. ఒక్కో కుండలో కనీసం 2 బస్తాల ధాన్యం పట్టాలి. ఎలుకలు, పురుగులు ఆ ధాన్యాన్ని పాడు చేయకుండా ఉండేలా కుండమూతి చాలా బిగుతుగా ఉండాలి. కుండ అడుగు భాగం ఎంతో మందంగా, బలంగా ఉండాలి. అలాంటివి ఒక 20 పెద్ద కుండలు నాకు కావాలి. నువ్వు చేయగలవా? 20 పెద్ద కుండలా దొరా? దానికి చాలా సమయం పడుతుంది. అలాంటి పెద్ద కుండలు చేయాలంటే సాధారణ మట్టి సరిపోదయ్యా. ఊరి చివర ఉన్న చెరువు అడుగున ఉండే బంకమట్టిని తీసుకురావాలి. దాన్ని వారం రోజుల పాటు నానబెట్టే రాళ్ళు రప్పలు లేకుండా శుభ్రం చెయ్యాలి. ఆ తర్వాత దాన్ని నా కాళ్లతో మెత్తగా తొక్కి చక్రం మీద పెట్టి ప్రాణం పోసి చెయ్యాలి దొరా. ఒక్కో కుండ కాలి బయటికి రావడానికి చాలా కష్టం పడుతుంది. కష్టం సంగతి నాకెందుకు చెబుతున్నావు రంగయ్య? నువ్వొక కుమ్మరివి. కుండలు చేయటం నీ పని. దానికి తగిన మూల్యం నేను ఇస్తాను. ఆ 20 కుండలకు ఎంత అవుతుందో సూటిగా చెప్పు. నేను బేరాలు ఆడే రకాన్ని కాదు. మీలాంటి పెద్దలు అడిగితే కాదనగలనా దొర? ఒక్కో పెద్ద కుండకు 10 నాణేలు చొప్పున 20 కుండలకు 200 నాణేలు అవుతాయి దొర. నా కష్టానికి తగిన ధర అదే దొర. 200 నాణేలా? సరే రంగయ్య, నువ్వు అడిగినంత ఇస్తాన్లే. కానీ నాదొక షరతు. కుండలు ఎక్కడా చిన్న పగులు లేకుండా, వంకర లేకుండా అద్భుతంగా ఉండాలి. ఒకవేళ ఏ కుండలోనైనా చిన్న లోపం కనిపించినా సరే నేను ఒక్క నాణెం కూడా ఇవ్వను. ఈ షరతుకు ఒప్పుకుంటేనే పని మొదలుపెట్టు. నా పనితనంలో ఎప్పుడూ లోపం రానివ్వను దొరా. మీరు అడిగినట్లే 15 రోజుల్లో 20 పెద్ద కుండలు మీ గిడ్డంగికి చేర్చుతాను. నా కష్టం మీద, నా మట్టి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. రంగయ్య 15 రోజుల పాటు పగలు రాత్రి అనకుండా కష్టపడతాడు. మట్టిని తెచ్చి తన నెత్తురును చెమటగా మార్చి అద్భుతమైన 20 పెద్ద కుండలను తయారు చేస్తాడు. చూడండి వీరయ్య గౌరవ, మీరు అడిగినట్లే 20 కుండలు తయారు చేసి తెచ్చానండి. ఒక్కో కుండను ఎంత శ్రద్ధగా చేశానో మీరే స్వయంగా చూడండి. ధాన్యం నిల్వ చేయడానికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. ఇక నా 200 నాణేలు నాకిస్తే నేను ఇంటికి వెళ్ళి నా కడుపు నింపుకుంటాను దొరా. ఆగు రంగయ్య, అంత తొందర ఎందుకు? నేను డబ్బులు ఊరికే ఇవ్వను కదా. నా వస్తువు నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అదేమిటి రంగయ్య, కుండలు అద్భుతంగా ఉంటాయని మాటిచ్చావు, కానీ ఈ కుండను చూడు, దీని మీద చిన్న గీత పడింది. ఇది ముమ్మాటికి లోపమే. అయ్యో దొర, అది పగులు కాదయ్యా. కుండను కొరిమిలో కాల్చేటప్పుడు మంట వేడికి మట్టి రంగు కొద్దిగా మారుతుంది. అది కేవలం మట్టి మీద పడిన ఒక చిన్న రంగు మచ్చ మాత్రమే. దానివల్ల కుండ బలానికి ఎలాంటి నష్టం రాదు దొరా. అందులో నీళ్లు పోసినా ఒక్క సుక్క కూడా బయటికి రాదు. అది కుండలోపం కాదయ్యా. నాకు నీ సాకులు అవసరం లేదు రంగయ్య. గీత గీతే, లోపం లోపమే. నేను ముందే షరతు పెట్టాను, ఏ చిన్న లోపం ఉన్నా సరే నేను డబ్బులు ఇవ్వను అని. ఈ కుండలన్నీ పనికి మాలినవి, వీటిని నేను తీసుకోను. నీ కుండలు నువ్వే తీసుకుని వెళ్ళిపా. దయచేసి అలా అనకండి దొరా. 15 రోజులు నా ఇల్లు పట్టించుకోకుండా ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడ్డాను దొరా. నా దగ్గర మట్టి కొనుక్కోవడానికి కూడా నాణేలు లేవు. ఈ కుండలు మీరు తీసుకోకపోతే నా బతుకు బజారును పడుతుందయ్యా. నా శ్రమను వృధా చేయకండి దొరా. నీ కన్నీళ్లు చూసి నేను కరిగిపోను రంగయ్య. నేను వ్యాపారిని, నా లెక్కలు నాకు ఉంటాయి. సరే,
నీ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోంది కాబట్టి నేను నీకు ఒక సహాయం చేస్తాను. ఈ కుండలకు 200 నాణాలు ఇవ్వటం అసాధ్యం. కావాలంటే కేవలం 20 నాణాలు ఇస్తాను. ఈ 20 కుండలను ఇక్కడే వదిలేసి ఆ 20 నాణాలను తీసుకుని వెళ్ళు. లేదంటే మర్యాదగా బయటికి నడువు. వీరయ్య మాటలు విన్న రంగయ్యకు గుండె పగిలినంత పనవుతుంది. 200 నాణాల కష్టానికి 20 నాణాలు ఇస్తాను అనడం అతని నిజాయితీని, అతని కష్టాన్ని అవమానించడమేనని రంగయ్యకు అర్థమవుతుంది. ఏమన్నారు వీరయ్య గౌరవ్? 20 నాణేల? నేను చేసిన ఈ కుండలు మట్టితో చేసినవి కావు దొరా, నా ప్రాణంతో చేసినవి. నా చేతి వృత్తిని ఇంత దారుణంగా అవమానించకండి. మీరు ఈ కుండలు తీసుకోకపోయినా పర్వాలేదు, నేను వీటిని ముక్కలుగా పగలకొడతాను. కానీ 20 నాణాలకు మాత్రం మీకు అమ్మను. ఎంత పొగరు నీకు! ఒక సామాన్య కుమ్మరివి నాకే ఎదురు చెప్తావా? 20 నాణాలు ఇస్తున్నందుకు సంతోషించు. నువ్వు పగలగొడతానంటున్నావు కదా, పగలగొట్టు చూద్దాం. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా గిడ్డంగిలోకి వచ్చిన వస్తువు నాదే. వీటిని పగలగొడితే నిన్ను నా బట్టలతో కొట్టించి ఊరి నుంచి తరిమేస్తాను. నా నెత్తురును దారపోసి చేసిన కుండలు దొరా ఇవి. వీటి మీద హక్కు నాదే. మీరు మోసంతో నా కష్టాన్ని దోచుకోవాలని చూస్తున్నారా? వ్యాపారం అంటే ఇద్దరికీ లాభం చేకూర్చాలి, కానీ ఒకరి కడుపు కొట్టి మరొకరు బతకటం వ్యాపారం కాదయ్యా, అది రాక్షసత్వం. మర్యాదగా 20 నాణాలు తీసుకుని వెళ్తావా లేదా? నా దగ్గర అధికారం ఉంది, డబ్బు ఉంది. నువ్వు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. ఈ ఊరిలో నా మాట కాదనేవాడు ఎవడున్నాడో? డబ్బు ఉండొచ్చు ధర, కానీ ధర్మం ఎప్పుడూ డబ్బుకు బానిస కాదు. నేను మీ 20 నాణాలు తీసుకోను. నా కుండలు ఇక్కడే ఉంటాయి. ఈ ఊరి న్యాయసభలో గ్రామ పెద్ద ధర్మయ్య గోరి ముందు తేల్చుకుంటా. నా కష్టానికి తగిన మూల్యం నేను అక్కడే తిరిగి తీసుకుంటానయ్యా. నా వృత్తి మీద నాకున్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది. న్యాయసభకు వెళతావా? వెళ్ళు. ఆ ధర్మయ్య కూడా నా మాటనే వింటాడు. పేదవాడి మాటను ఎవరు నమ్ముతారు? ఒక వ్యాపారి మాటకు ఉన్న బలం ముందు నీ మట్టి చేతులకు ఉన్న విలువెంత? రేపు ఉదయం రచ్చబండ దగ్గరే కలుద్దాం. నీ పరువు ఎలా తీస్తారో చూడు. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద రచ్చబండ దగ్గర గ్రామ పెద్ద ధర్మయ్య న్యాయసభను ఏర్పాటు చేస్తాడు. ఊరి జనులంతా అక్కడికి చేరుకుంటారు. ధర్మయ్య ఎంతో అనుభవం ఉన్నవాడు, ధర్మాన్ని ఎన్నడూ తప్పనివాడు. సభ మధ్యలో రంగయ్య తయారు చేసిన 20 పెద్ద కుండల్ని ఉంచుతాడు. గ్రామ ప్రజలారా, ఈరోజు మన సభ ముందుకు ఒక వివాదం వచ్చింది. మన ఊరి కుమ్మరి రంగయ్య, వ్యాపారి వీరయ్యల మధ్య జరిగిన ఒక వ్యాపార ఒప్పందం గురించి. రంగయ్య, ముందు నువ్వు మాట్లాడు. అసలు ఏం జరిగింది? నీ బాధ ఏమిటి? ధర్మయ్య గారు, ఈ వీరయ్య గారు తన గిడ్డంగిలో ధాన్యం దాచుకోవడానికి నన్ను 20 పెద్ద కుండలు సేయమన్నారయ్యా. ఎక్కడా లోపం లేకుండా చేస్తే 200 నాణాలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. 15 రోజులు నా ప్రాణం పెట్టి ఈ కుండలను చేశానయ్యా. కానీ ఈయన ఒక కుండ మీద ఉన్న ఒక చిన్న రంగు గీతను చూసి ఇవి పనికిరావని నా కష్టాన్ని కొట్టి పారేశారు దొర. 200 నాణాలకు గాను కేవలం 20 నాణాలు మాత్రమే ఇస్తానని నన్ను అవమానించారు. ఇది న్యాయమేనా దొర? వీరయ్య, రంగయ్య చెబుతున్న మాటలు నిజమేనా? ఆ ఒప్పందానికి ఇంత తక్కువ ఇవ్వడమేమిటి? కుండల్లో అంత పెద్ద లోపం ఏముంది? ధర్మయ్య గారో, నేను వ్యాపారిని. నా వస్తువుల్లో నాణ్యత లేకపోయినా నా వ్యాపారం దెబ్బతింటుంది. నేను ముందే చెప్పాను, ఎక్కడా చిన్న లోపం ఉండకూడదు అని. కానీ మీరే చూడండి, ఆ కుండ మీద గీత ఉంది. అది పగిలిపోయిన కుండ. రేపు అందులో నేను ధాన్యం పోస్తే కుండ పగిలిపోయి నా ధాన్యం అంతా నేలపాలైతే నాకు నష్టం కదా. అందుకే ఆ కుండలు పనికిరావు అన్నాను. అయినా నా గొప్పదనం కొద్దీ అతని కష్టాన్ని చూసి జాలిపడి 20 నాణాలు ఇస్తానన్నాను. ఇందులో నా తప్పేముంది? అది పగులు కాదయ్యా పెద్ద మనుషులారా, మట్టిని కాల్సినప్పుడు వచ్చే ఒక చిన్న రంగు మార్పు మాత్రమే. నా మాట నమ్మండి అయ్యా. ఆ కుండలు ఇనుము కంటే బలంగా ఉంటాయి. నీ మాట నేనెందుకు నమ్మాలి? లోపం కంటికి కనిపిస్తుంటే నువ్వు అబద్ధాలు చెబుతున్నావు. నేనొక నాణ్యం కూడా ఎక్కువ ఇవ్వను. ఇద్దరి మాటలు విన్నాను. ఒకరు ఇది కేవలం రంగుమచ్చ అంటున్నారు, మరొకరు ఇది కుండ పగులు అంటున్నారు. సత్యం ఏమిటో తేలకుండా నేను ఎలాంటి తీర్పు ఇవ్వలేను.
వ్యాపారికి నష్టం రాకూడదు, శ్రమజీవికి అన్యాయం జరగకూడదు. ఈ వివాదాన్ని ఆ కుండలే తేల్చాలి. ధర్మయ్య తన స్థానం నుంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ 20 కుండల దగ్గరికి వస్తాడు. ఊరి జనులంతా ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. వీరయ్య, నువ్వు ఈ కుండలను ఎందుకు కొంటున్నావు? వాటిలో పువ్వులు పెట్టి అలంకరించుకోవడానికా? పువ్వులు పెట్టుకోవడానికి ఇంత పెద్ద కుండలు ఎవరైనా కొంటారా ధర్మయ్య గారు? నా ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి, ఎలుకలు పురుగులు పడకుండా భద్రపరుచుకోవడానికి కొంటున్నాను. చాలా సంతోషం. అంటే కుండ బయట ఎలా ఉన్నా లోపల ఉన్న ధాన్యాన్ని అది సురక్షితంగా ఉంచగలిగితే అది సరైన కుండగానే భావించాలి కదా. రంగుమచ్చ ఉన్నంత మాత్రాన ధాన్యానికి ఎలాంటి నష్టం రాదు కదా. అది ధాన్యం సురక్షితంగా ఉంటుంది, కానీ ఆ గీత వల్ల కుండ పగిలిపోయే ప్రమాదం ఉంది కదా ధర్మయ్య గారు. అది పగులు అని నా నమ్మకం. నేను ఆ నష్టాన్ని భరించలేను. సరే వీరయ్య, నీ అనుమానం తీర్చడం నా బాధ్యత. కుండ పగిలిందో లేదో తెలుసుకోవడానికి కుమ్మరి శాస్త్రంలో ఒక గొప్ప మార్గం ఉంది. కుండకు ప్రాణం దాని నాదంలో ఉంటుంది. పగిలిన కుండ ఒకలాంటి శబ్దం చేస్తుంది, బలంగా ఉన్న కుండ మరోలాంటి శబ్దం చేస్తుంది. ఈరోజు ఈ కుండే తన నిజాయితీని నిరూపించుకుంటుంది. ధర్మయ్య తన చేతిలో ఉన్న ఒక చిన్న చెక్క కర్రను తీసుకొని ముందుగా ఏ లోపం లేని ఒక సాధారణ కుండను కొడతాడు. అది టింగ్ టింగ్ అని ఎంతో మధురమైన స్పష్టమైన శబ్దం చేస్తుంది. ఆ తర్వాత ధర్మయ్య తన ఇంటి నుంచి తెప్పించిన నిజంగానే పగిలిపోయిన ఒక పాత కుండని కొడతాడు. అది డబ్బు డబ్బని ముతకగా అపస్వరంతో శబ్దం చేస్తుంది. విన్నారు కదా ఊరి జనులారా, బలంగా ఉన్న కుండ ఎంత స్పష్టంగా మాట్లాడిందో, పగిలిన కుండ ఎంత మొరటుగా శబ్దం చేసిందో మీరే వింటున్నారుగా. ఇప్పుడు వీరయ్య గారు లోపం ఉంటుందన్న ఈ కుండ వంతు. ధర్మయ్య ఆ రంగు మచ్చ ఉన్న కుండ దగ్గరకు వెళ్లి తన చేతిలోని కర్రతో దానిమీద కొడతాడు. ఆ కుండ నుంచి టింగ్ 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 అని మిగతా అన్ని కుండల కంటే ఎంతో మధురమైన, స్పష్టమైన, సుదీర్ఘమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఊరంతా ప్రతిధ్వనిస్తుంది. విన్నావా వీరయ్య? ఈ కుండ చేసిన శబ్దం ఇది పగిలిన కుండ చేసే శబ్దం కాదు. ఇది కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా పనిచేసిన ఒక కుమ్మరి ప్రాణం చేసిన శబ్దం. ఈ కుండలో ఎలాంటి లోపం లేదు. ఇది పూర్తిగా నికార్సైన కుండ. కుండను చూసి నువ్వు మోసపోయావు, లేదా కావాలనే కుండ మీద నెపం వేసి ఒక పేదవాడిని మోసం చేయాలని చూశావు. ఈ కుండ నీ స్వార్థాన్ని, నీ దుర్బుద్ధిని బట్టబయలు చేసింది. కుండ చెప్పిన నీతి ఏమిటో ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? కుండ చేసిన శబ్దానికి, ధర్మయ్య చెప్పిన మాటలకు వీరయ్య ముఖం పాలిపోతుంది. ఊరి ప్రజలంతా వీరయ్యని చూసి చీత్కరించుకుంటారు. రంగయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. నన్ను క్షమించండి ధర్మయ్య గారు. నా ధనదాహం నా కళ్ళు మూసేలా చేసింది. కష్టపడేవాడి దగ్గర వంకలు పెట్టి తక్కువ ధరకు వస్తువులు లాక్కొని ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు పొందాలనేది నా వ్యాపార బుద్ధి. రంగయ్య కుండలు అద్భుతంగా ఉన్నాయని నాకు ముందే తెలుసు, కానీ అతి తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకోవాలనే దురాశతో ఆ రంగు మచ్చను సాకుగా చూపించాను. నా తప్పును నేను తెలుసుకున్నాను. నేను వెంటనే రంగయ్యకు 200 నాణేలు ఇచ్చేస్తున్నాను. నన్ను వదిలేయండి. ఒక పేదవాడి శ్రమను దొంగిలించడం, వాడి నైపుణ్యాన్ని అవమానించడం అత్యంత ఘోరమైన నేరం వీరయ్య. నువ్వు తప్పు ఒప్పుకున్నంత మాత్రాన నీకు శిక్ష తప్పదు. నువ్వు ఒప్పందం ప్రకారం 200 నాణేలు ఇవ్వడమే కాకుండా రంగయ్యకు మానసిక క్షోభ కలిగించినందుకు, అతని కాలాన్ని వృధా చేసినందుకు పరిహారంగా మరో 100 నాణేలు అదనంగా చెల్లించాలి. మొత్తం 300 నాణేలు నువ్వు ఇప్పుడే ఈ సభలో రంగయ్యకు ఇవ్వాలి. ఇదే నా తుది తీర్పు. ఊరి ప్రజలంతా ధర్మయ్య తీర్పుకు హర్షధ్వానాలు చేస్తారు. వీరయ్య వేరే దారి లేక ఆ నాణాలను తీసుకొచ్చి సభ మధ్యలో రంగయ్య చేతిలో పెడతాడు. ధర్మయ్య గారు, మీరు నా పానాలు కాపాడారయ్యా. మీరు చూపించిన న్యాయం వల్ల నా మట్టికే, నా కష్టానికి గౌరవం దక్కింది. నా వృత్తి మీద నాకున్న గౌరవం మరింత పెరిగింది దొర. మీకు జీవితాంతం రుణపడి ఉంటానయ్యా. ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు రంగయ్య. నువ్వు చేసిన మట్టి కుండలో ఉన్న నిజాయితీ, దాన్ని కొట్టినప్పుడు బయటికి వచ్చిన శబ్దమే నీకు న్యాయం చేసింది. వస్తువు విలువ దానిపై మెరుపులో ఉండదు, అది చేసే పనిలో ఉంటుంది. అలాగే మనిషి విలువ అతని దగ్గర ఉన్న ధనంలో ఉండదు, అతను చేసే కష్టంలో, అతని నిజాయితీలో ఉంటుంది.
రంగయ్య, నన్ను క్షమించు. నా డబ్బు గర్వం నన్ను గుడ్డివాడిని చేసింది. ఈరోజు ఒక మట్టి కుండ నాకు జీవిత పాఠం నేర్పింది. ఇక మీదట ఎన్నడూ ఏ శ్రమజీవిని అవమానించను, ఎవరి కష్టాన్ని దోచుకోను. రంగయ్య సంతోషంగా తన నాణాలు తీసుకుని ఇంటికెళ్తాడు. వీరయ్య ఆ కుండల్లో ఎంతో భద్రంగా తన గిడ్డంగికి తీసుకెళ్తాడు. ఆ రోజు నుంచి రామాపురం గ్రామంలో ఏ వ్యాపారి కూడా పేదవారి శ్రమను తక్కువ చేసి మాట్లాడడానికి సాహసించలేదు. పైకి కనిపించే చిన్న లోపాల్ని బట్టి వస్తువుని లేదా మనిషిని తక్కువగా అంచనా వేయకూడదు. వారి అసలు విలువ వారి గుణంలో, పనితనంలోనే ఉంటుంది అని ఆ కుండ చెప్పిన నీతి ఆ ఊరిలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఉజ్జయిని సామ్రాజ్యం అర్ధరాత్రి నిశ్శబ్దంలో మునిగుంది. మహారాజు విక్రమాదిత్యుడు తన శయనాగారంలో నిద్రిస్తూ అకస్మాత్తుగా భయంతో చెమటలు పట్టి ఉలిక్కి పడి లేస్తాడు. పక్కనే ఉన్న మహారాణి చంద్రమతి ఆందోళనగా నిద్రలేస్తుంది. ఏమైంది ప్రభూ? మీ ముఖం ఎందుకంత పాలిపోయింది? దేహమంతా చెమటలు పట్టాయి. మళ్ళీ అదే పీడకలొచ్చిందా? అవును చంద్రమతి, వరుసగా 3వ రోజు కూడా అదే కల. ఒక నల్లటి నీడ మన ఉజ్జయిని సామ్రాజ్యం మీద కమ్ముకుంటున్నట్టు, మన రాజ్యపు సూర్యుడిని ఎవరో బంధించినట్లు, ప్రజలంతా ఆహాకారాలు చేస్తున్నట్లు చాలా భయంకరంగా ఉంది దేవి. కలలు కేవలం మన మనసులోని ఆలోచనల ప్రతిరూపాలు మాత్రమే ప్రభూ. మీరు రాజ్యభారం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇలాంటి పీడకలొస్తున్నాయి. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇవి కేవలం భ్రమలు. లేదు దేవి, ఇది సాధారణమైన కల కాదు. కలలో ఆ నల్లటి నీడ నన్ను చూసి వికృతంగా నవ్వింది. నీ సింహాసనం కింద అగ్ని రగులుతోంది విక్రమాదిత్య. నీ సామ్రాజ్యం నా గుప్పిట్లో ఉందని స్పష్టంగా పలికింది. నా గుండెల్లో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. మీరు ధర్మప్రభువులు. మీ కత్తికి ఉన్న పదును, మీ మనసుకున్న స్వచ్ఛత ఈ ఉజ్జయినిని ఎప్పటికీ కాపాడతాయి. రేపు ఉదయాన్నే మన మహామంత్రి గారితో ఈ విషయం చర్చించండి. వారికి ఏదైనా మార్గం తట్టవచ్చు. అవును, భైరవుడికి ఈ రాజ్యపు అణువణువు తెలుసు. ఈ కలకు అర్థమేమిటో అతడు ఖచ్చితంగా విశ్లేషించగలడు. కాని ఈ రాత్రికి నాకు నిద్ర పట్టేలా లేదు చంద్రమతి. మీరిలా కలతపడితే ఈ సామ్రాజ్యానికి దిక్కెవరు ప్రభూ? ధైర్యం తెచ్చుకోండి. ఆ నీడ కేవలం ఒక భయం మాత్రమే. సూర్యోదయం కాగానే ఆ చీకటి ఎలాగో పటాపంచలవుతుంది. నేను మీ వెంటే ఉన్నాను. నిశ్చింతగా విశ్రమించండి. నీ మాటలు నాకు కొండంత బలాన్నిస్తాయి దేవి. రేపు ఉదయాన్నే దర్బారులో దీని గురించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తాను. మరుసటి రోజు ఉదయం ఉజ్జయిని రాజదర్బారు విక్రమాదిత్యుడు సింహాసనంపై ఆందోళనగా కూర్చొనున్నాడు. ఎదురుగా మహామంత్రి భైరవుడు, సేనాధిపతి రుద్రుడు నిలబడి ఉన్నారు. భైరవ, నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. గడిచిన 3 రాత్రులుగా నాకు ఒకే వింత కల వస్తోంది. ఒక నల్లటి ఛాయ మన రాజ్యాన్ని ఆక్రమిస్తున్నట్టు, మన ప్రజలు భయంతో వణికిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఏదో రాబోయే ఆపదకు సంకేతమని నా అంతరాత్మ ఘోషిస్తుంది. ప్రభూ, దైవాంశ సంభూతులైన మీకు వచ్చే కలలు కేవలం కలలు కావు. అవి భవిష్యత్తుకు సూచికలు కావచ్చు. ఆ నీడకు ఏదైనా ఆకారం ఉందా మహారాజా? ఆకారం స్పష్టంగా లేదు భైరవ, కాని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఉజ్జయినిని బూడిద చేస్తానని బెదిరిస్తోంది. మన శత్రువుల కదలికలు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయా? మహారాజా, మన సరిహద్దుల్లో మన సైన్యం కంటికి రెప్పలా కాపలా కాస్తోంది. ఏ శత్రువు మన గడ్డ మీద అడుగుపెట్టే సాహసం చెయ్యలేడు. నా ప్రాణం పోయే వరకు ఉజ్జయిని వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేరు మహారాజా. నీ శౌర్యం మీద నాకు అపారమైన నమ్మకం ఉంది రుద్ర. కాని శత్రువు ఎప్పుడూ కత్తులతోనే రాడు. కొన్నిసార్లు కుట్రలతో, అదృశ్య శక్తులతో కూడా దాడి చేయవచ్చు. ఈ కల నాకు అదే హెచ్చరిక చేస్తోంది. మహారాజా, మీరు చెప్పింది వింటుంటే ఇది సాధారణ యుద్ధంలా అనిపించడం లేదు. మంత్రతంత్రాలకు సంబంధించిన ప్రయోగం ఏమైనా జరిగిందేమో అని నా అనుమానం. మంత్రతంత్రాల? మహామంత్రి గారు, మన సైన్యపు బలం ముందు ఆ చిల్లర విద్యలు ఏం చేయగలవు? అదృశ్య శక్తులతో రాజ్యాలను జయించలేరు. ఇదంతా కేవలం వట్టి భయం మాత్రమే. అలా తీసిపారేయకండి సేనాధిపతి గారు. కత్తిగాయాన్ని మాన్పగలం కాని అదృశ్యంగా మనసుపై, దేహంపై పడే మాయాప్రయోగాన్ని కత్తితో ఎదుర్కోలేము. మహారాజా, మన గూఢచారి కౌటిల్యుడు ఈరోజు ఉదయాన్నే సరిహద్దుల నుండి రహస్య సమాచారంతో వచ్చాడు. అతన్ని పిలిపిద్దాం. వెంటనే పిలిపించు భైరవ. ఏ చిన్న సమాచారాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు. వెంటనే రాజప్రసాదంలోని రహస్య మందిరంలోకి కౌటిల్యుడు అడుగుపెడతాడు. మహారాజు, మంత్రి, సేనాధిపతి మాత్రమే అక్కడుంటారు. జయము జయము మహారాజా. సరిహద్దుల్లో ఒక విచిత్రమైన కదలికను నేను గమనించాను.
చెప్పు కౌటిల్య, నీకు తెలిసిన ప్రతి విషయమూ దాచకుండా చెప్పు. ప్రభూ, మన పొరుగున ఉన్న కాంతారాదేశపు రాజు మహేంద్రుడు గత కొన్ని రోజులుగా తన రాజధానిలో లేడు. అతను అడవుల్లో ఒక రహస్య స్థావరంలో మకాం వేశాడు. మన గూఢచారులు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ అతను ఏవో వింతైన పూజలు యాగాలు చేస్తున్నాడు. యాగాల? మహేంద్రుడు ఎప్పటి నుండో మన ఉజ్జయిని మీద కన్నేశాడు. అతనికి యుద్ధం చేసే ధైర్యం లేదు. ఇప్పుడు ఈ పూజలు దేనికోసం? అది సాధారణ యాగం కాదు సేనాపతి గారు. అమావాస్య అర్ధరాత్రుల్లో మంత్రగాళ్లను వెంటేసుకుని ఉజ్జయిని సరిహద్దు అడవుల్లో క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నాడని నా అనుమానం. అక్కడ కాపలా చాలా కఠినంగా ఉంది. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. చూశారా మహారాజా, నా అనుమానమే నిజమైంది. మహేంద్రుడు నేరుగా యుద్ధం చేయలేక క్షుద్రశక్తుల సాయంతో మీ మీద, ఈ రాజ్యం మీద ప్రయోగం చేస్తున్నాడు. మీకు వస్తున్న కలలు వాడు చేస్తున్న యాగానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. పిరికి పంద! కత్తిపట్టి యుద్ధం చేసే సత్తా లేక ఇలా కుతంత్రాలకు పాల్పడుతున్నావా? రుద్రా, వెంటనే సైన్యాన్ని సిద్ధం చెయ్యి. నేను వెళ్లి ఆ మహేంద్రుడి తలనరికి తీసుకువస్తాను. చిత్తం మహారాజా, నా సైన్యం మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్షణమే బయలుదేరుతాం. ఆగండి ప్రభూ, తొందరపడకండి. శత్రువు కత్తిపడితే మనం కత్తే పట్టాలి. కాని వాడు మాయాప్రయోగం చేస్తున్నాడు. మనం ఇప్పుడు సైన్యంతో వెళితే అది అతనికి తెలిసే అవకాశం ఉంది. అప్పుడు వాడు తన మాయను మీ మీద ప్రయోగించి మిమ్మల్ని అదుపులోకి తీసుకోవచ్చు. మరి ఏం చేయమంటావు భైరవ? చేతులు కట్టుకుని వాడు నా రాజ్యాన్ని నాశనం చేస్తుంటే ఇలా చూస్తూ కూర్చోమంటావా? లేదు మహారాజా, దీనికి విరుగుడు తెలుసుకోవాలి. మన రాజ్యంలో ప్రాచీన వైద్య మంత్రశాస్త్రాల్లో ఆరితేరిన భైరవి అనే ఆశ్రమవాసి ఉంది. ఆమెకు ఇలాంటి క్షుద్ర ప్రయోగాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. మనం మారువేషంలో ఆమె దగ్గరకు వెళ్లి సలహా తీసుకుందాం. సరే భైరవ, నీ ఆలోచన సబబుగానే ఉంది. ఈ రోజు రాత్రికే మనం మారువేషాల్లో ఆ భైరవి ఆశ్రమానికి బయలుదేరుతాం. రుద్ర, సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచు. కాని ఎవరికీ మన ప్రయాణం గురించి తెలియకూడదు. అదే రోజు రాత్రి కటిక చీకటిలో విక్రమాదిత్యుడు, భైరవుడు సామాన్య దుస్తులు ధరించి అడవి మార్గంలో ఉన్న భైరవి కుటీరానికి చేరుకుంటారు. భైరవి ధ్యానంలో కూర్చునుంటుంది. నమస్కారం తల్లి. మేము ఓ పెద్ద ఆపదలో ఉండి మీ సహాయం కోసం వచ్చాము. రండి ఉజ్జయిని మహారాజా, రండి. రండి మహామంత్రి గారు. మీ వేషాలు సామాన్యులవైనా మీ అడుగుల సవ్వడిలో రాజసం ఉంది. మీరు ఎందుకొచ్చారో నాకు తెలుసు. మేము మారువేషంలో ఉన్నా మమ్మల్ని గుర్తించారు. నా సమస్య కూడా మీకు ముందే తెలుసా తల్లి? మీ ముఖంలో అలసట, కళ్లల్లో ఆందోళన కనిపిస్తుంది మహారాజా. మీ దేహం చుట్టూ ఒక అదృశ్యమైన నల్లటి వలయం తిరుగుతోంది. మీకు రాత్రులు భయంకరమైన పీడకళ్ళు వస్తున్నాయా? అవును తల్లి, ఒక నల్లటి నీడ నా ఉజ్జయినిని మింగేస్తున్నట్టు, నా ప్రాణాలను లాగేస్తున్నట్టు కల వస్తోంది. దానికి కారణం మహేంద్రుడు చేస్తున్న యాగమని మాకు తెలిసింది. దీనికి విరుగుడు లేదా? మహారాజా, మహేంద్రుడు చేస్తున్నది సామాన్యమైన యాగం కాదు. అది కాలసర్ప బంధనం. ఈ యాగం పూర్తయితే మీ ఇచ్ఛాశక్తి నశించిపోతుంది. మీరు శారీరకంగా బ్రతికే ఉంటారు కాని మానసికంగా మహేంద్రుడికి బానిసగా మారిపోతారు. అతను అదృశ్యంగా ఉజ్జయినిని పరిపాలిస్తాడు. ఎంతటి దారుణం! ఈ ప్రయోగాన్ని ఆపడానికి మార్గం లేదా తల్లి? మన మహారాజుగారిని, మన రాజ్యాన్ని ఎలా రక్షించుకోవాలి? సమయం మించిపోలేదు మంత్రిగారు. మహేంద్రుడు ఆ యాగం పూర్తి చేయడానికి ఇంకా 2 రోజుల సమయం పడుతుంది. పౌర్ణమి గడియల్లో ఆ యాగం పూర్తవుతుంది. దానిని ఆపాలి అంటే మీరు కత్తితో పోరాడితే లాభం లేదు. దానికి ఒక దివ్యమైన రక్షణ కవచం కావాలి. ఆ రక్షణ కవచం ఎక్కడ దొరుకుతుంది తల్లి? నా ప్రాణాలను పణంగా పెట్టైనా సరే దాన్ని నేను సాధించుకుంటాను. ఇక్కడికి 2 యోజనాల దూరంలో దండకారణ్యంలో మాయా గుహ ఒకటుంది. అక్కడ త్రిపుర అనే మహాయోగిని తపస్సు చేస్తూ ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు, ఆవిడిచ్చే రక్షాబంధం మాత్రమే ఈ క్షుద్ర ప్రయోగాన్ని ఎదుర్కోగలవు. కాని ఆ గుహను చేరుకోవడం ప్రాణ సంకటం. నా ప్రజల కోసం నా ప్రాణాలను తృణప్రాయంగా వదులుకుంటాను తల్లి. నేను ఇప్పుడే ఆ దండకారణ్యం వైపు బయలుదేరుతాను. మహారాజా, గుర్తుంచుకోండి, ఆ దారిలో మీకు ఎన్నో మాయలెదురవుతాయి. మీ బుద్ధిని, మీ గుండెను స్థిరంగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకూడదు. విజయీ భవ. విక్రమాదిత్యుడు, సేనాధిపతి రుద్రుడు మరుసటి రోజు ఉదయం దండకారణ్యం వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. అడవి చాలా దట్టంగా, భయంకరంగా ఉంది. సూర్యరశ్మి కూడా చొరబడని దారిలో 2 గుర్రాలపై వెళుతూ ఉన్నారు. మహారాజా, ఈ అడవి వాతావరణం చాలా వింతగా ఉంది. ఎంత దూరం ప్రయాణించినా దారి ముందుకు సాగుతున్నట్టు కనిపించడం లేదు. మనం ఒకే చోట తిరుగుతున్నామా అని అనుమానంగా అనిపిస్తుంది.
భైరవు చెప్పిన మాయలు ఇవే రుద్ర. మన బుద్ధిని దారి మళ్లించటానికి ఈ అడవి ప్రయత్నిస్తోంది. ధైర్యం కోల్పోవద్దు. మనం వెళ్లే గమ్యం స్పష్టంగా ఉంటే దారి దానంతట అదే కనిపిస్తుంది. నీ కత్తి మీద కాకుండా నీ నమ్మకం మీద దృష్టి పెట్టు. ప్రభు, ఆగండి. ముందు దారిలో ఎవరో ఒక ముసలివాడు గాయపడి కిందపడి ఉన్నాడు. రక్తం కారుతోంది. మనం అతనికి సహాయం చేద్దాం. ఆగు రుద్ర, తొందరపడకు. ఈ దట్టమైన అడవిలో మనుషుల సంచారమే లేని చోట ఒక వృద్ధుడు ఒంటరిగా గాయపడి ఉండటం అనుమానాస్పదంగా లేదు. కాని మహారాజా, ఒకవేళ అతను నిజంగానే ఆపదలో ఉంటే రాజధర్మం ప్రకారం మనం రక్షించాలి కదా. రాజధర్మం అంటే కేవలం కంటికి కనిపించే దానికి స్పందించడమే కాదు రుద్ర. అదృశ్యంగా ఉన్న కుట్రను పసిగట్టడం కూడా. ఆ వృద్ధుడి కాళ్ళను చూడు, అవి నేలకు తాకటం లేదు. అతనికి నీడ లేదు. ఇది మహేంద్రుడు పన్నిన మాయావల. మీరు చెప్పినది నిజమే మహారాజా. అతనికి నీడ లేదు. నేను ఎంత పొరపాటు చేయబోయాను. నా కత్తితో ఇప్పుడే వాడి మాయను ఛేదిస్తాను. వద్దు రుద్ర, వాడిని విస్మరించి ముందుకు సాగుదాం. మాయను ఎదుర్కోవటానికి కత్తి అవసరం లేదు. విస్మరణే సరైన ఆయుధం. మన గమ్యం త్రిపుర యోగిని గుహ. మధ్యలో ఏమి జరిగినా మనం ఆగకూడదు. అలా మాయలను ఛేదించుకుంటూ ప్రయాణించిన వారు చివరికి ఒక పెద్ద కొండ దగ్గర ఆగుతారు. అక్కడ పచ్చటి లతలతో కప్పబడిన ఒక గుహద్వారం కనిపిస్తుంది. లోపల్నుంచి ప్రశాంతమైన మంత్రపఠనం వినిపిస్తుంది. ఇదే ఆ మాయా గుహ. మనం చేరుకున్నాం రుద్ర. నా వెంట లోపలికి రా. ఇద్దరు గుహలోకి అడుగు పెడతారు. లోపల చల్లని వెలుతురులో ఒక శివలింగం ముందు త్రిపుర అనే యోగిని ధ్యానంలో కూర్చొనుంది. ఆమె ముఖం తేజస్సుతో వెలిగిపోతోంది. తల్లి, నేను ఉజ్జయిని మహారాజు విక్రమాదిత్యుణ్ణి. నా రాజ్యం, నా ప్రజల రక్షణ కోసం మీ సహాయం అర్థించి వచ్చాను. స్వాగతం విక్రమాదిత్య. నీ శౌర్యం, నీ ధర్మబద్ధత గురించి ఈ అడవి పక్షులు కూడా పాడుకుంటుంటాయి. మహేంద్రుడి కుట్రల గురించి, వాడు చేస్తున్న కాలసర్ప బంధన యాగం గురించి నాకు తెలుసు. నీ కలలో కనిపించిన ఆ నల్లటి నీడ వాడి దురాలోచనల రూపమే. నా రాజ్యాన్ని రక్షించుకునే మార్గం దయచేసి చెప్పండి తల్లి. నా ప్రాణాలు పోయినా సరే నా ఉజ్జయిని, నా ప్రజలను సురక్షితంగా కాపాడాలి. నేను రేపు పౌర్ణమి నాటికి ఆ యాగాన్ని ఆపాలి. పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి మహారాజా. మహేంద్రుడు ఇప్పటికే ఆ యాగం సగం పూర్తి చేశాడు. వాడి అగ్నిగుండంలో కాలుస్తున్నది వట్టి సమిధలు కావు, ఉజ్జయిని రాజ్యంలో ఉన్న పాడి పంటల శక్తిని, ప్రజల ఐక్యతను వాడు తన మంత్రశక్తితో లాగేసుకుంటున్నాడు. తల్లి, నేను నా సైన్యంతో వెళ్లి ఆ యాగాన్ని నాశనం చేస్తాను. వాడి శిరస్సు ఖండించి మహారాజుగారి పాదాల దగ్గర పెడతాను. ఇది శారీరక బలానికి సంబంధించిన యుద్ధం కాదు. మహేంద్రుడి యాగశాల చుట్టూ ఇప్పుడు భయంకరమైన అదృశ్య శక్తులు కాపలా ఉన్నాయి. మీరు సాధారణ కత్తులతో ఆ పరిసరాల్లోకి వెళ్లలేరు. వెళ్లినా ఆ శక్తులు మిమ్మల్ని బూడిద చేస్తాయి. మరి నేను ఎలా వాడిని ఎదుర్కోవాలి తల్లి? నా ధర్మమే నన్ను కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. దానికి మీ ఆశీస్సులు తోడవ్వాలి. నీ ధర్మమే నీకు శ్రీరామ రక్ష విక్రమాదిత్య. ఇదిగో ఈ సంజీవని రుద్రాక్ష. దీనిని నీ కుడి భుజానికి కట్టుకో. ఇది నిన్ను మహేంద్రుడి క్షుద్రశక్తుల నుంచి కాపాడుతుంది. వాడు నీపై ప్రయోగించే ఏ మాయాశక్తైనా ఈ రుద్రాక్షను దాటి నీ దేహాన్ని తాకలేదు. మీ కరుణకు నా కృతజ్ఞతలు తల్లి. ఈ రుద్రాక్ష సహాయంతో నేను వాడి యాగాన్ని ఎలా భగ్నం చెయ్యాలి? మహేంద్రుడు యాగం చేస్తున్నప్పుడు అగ్నిగుండం మధ్యలో ఒక పుర్రెనుంచుతాడు. అదే వాడు చేస్తున్న మాయకు మూలం. ఈ రుద్రాక్షను ధరించి నువ్వు ఆ అగ్నిగుండం వద్దకు చేరుకో. అగ్నిని లెక్క చెయ్యకుండా నీ కత్తితో ఆ పుర్రెను 2 ముక్కలు చెయ్యి. ఆ క్షణమే వాడి కాలసర్ప బంధనం విచ్ఛిన్నమవుతుంది. వాడి శక్తులు వాడిని దహించివేస్తాయి. మీ ఆజ్ఞ తల్లి. రేపు పౌర్ణమి రాత్రి నాటికి ఆ పుర్రెను ఖండించి నా ఉజ్జయిని సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాను. సెలవిప్పించండి. అదే రాత్రి కాంతారా దేశ సరిహద్దుల్లోని దట్టమైన అడవిలో ఒక పాడుబడిన కోట. అక్కడ మహేంద్రుడు తన మంత్రగాళ్లతో కలిసి భయంకరమైన యాగం చేస్తున్నాడు. వాతావరణమంతా పొగతో, భయంకరమైన శబ్దాలతో నిండుంది. గూఢాచారి కౌటిల్యుడు చెట్ల చాటున నక్కి అంతా గమనిస్తున్నాడు. ఇంకొక్క రోజు, కేవలం ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. రేపు పౌర్ణమి గడియలు ముగిసే సమయానికి ఆ విక్రమాదిత్యుడి మెదడు నా గుప్పిట్లోకి వస్తుంది. ఉజ్జయిని సింహాసనం నా పాదాల చెంతకు చేరుతుంది. ప్రభు, యాగం చాలా బలంగా జరుగుతుంది. విక్రమాదిత్యుడికి ఇప్పటికే పీడకలలు వస్తూ ఉంటాయి. అతని మానసిక స్థైర్యం దెబ్బతిని ఉంటుంది.
రేపు రాత్రికి అతను పూర్తిగా నిర్వీర్యమైపోతాడు. వాడి సైన్యం, వాడి శౌర్యం దేనికి పనికిరావు. కత్తి పట్టి యుద్ధం చేస్తే వాడిని ఓడించటం కష్టమని నాకు బాగా తెలుసు. అందుకే ఈ మాయా ప్రయోగాన్ని ఎంచుకున్నాను. ఈ మంత్రశక్తి ముందు వాడు తలవంచక తప్పదు. రేపు ఉజ్జయిని ప్రజలు నన్ను తమ మహారాజుగా కీర్తిస్తారు. చెట్ల చాటున ఉన్న కౌటిల్యుడు ఒక చిన్న రాయి తొక్కడంతో శబ్దం వస్తుంది. మహేంద్రుడు అప్రమత్తమవుతాడు. ఎవరక్కడ? చెట్ల చాటున దాక్కున్నది ఎవరు? భటులారా, పట్టుకోండి వాడిని. వాడు ఉజ్జయిని గుడాచారి అయి ఉంటాడు. భటులు కౌటిల్యుణ్ణి చుట్టుముట్టి బంధించి మహేంద్రుడి ముందు నిలబెడతారు. ఓహో, విక్రమాదిత్యుడి పెంపుడు కుక్కవా నువ్వు? నా యాగం చూసి నీ రాజుకు చెబుదామని వచ్చావా? కానీ నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుండి వెళితే కదా చెప్పటానికి. మహేంద్రుడా, నా మహారాజు కత్తి దెబ్బకు భయపడి ఇలా చీకట్లో దాక్కుని క్షుద్రపూజలు చేస్తున్న నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నువ్వు ఎన్ని మాయలు చేసినా ఉజ్జయిని వైపు కన్నెత్తి కూడా చూడలేవు. ఎంత పొగరు నీకు! నీ రాజుకు రోజురోజుకు ప్రాణాలు పోతున్నాయి. వాడిని రక్షించే నాథుడు లేడు. ఈ గుడాచారి తల నరికి ఆ అగ్నిగుండంలో వేయండి. వీడి రక్తంతో యాగం మరింత వేగంగా పూర్తవుతుంది. భటులు కౌటిల్యుడిని నరకడానికి కత్తులపైకి. సరిగ్గా అదే సమయానికి అడవిదారి నుంచి వేగంగా వచ్చిన ఒక బాణం భటుడు చేతిలోని కత్తిని కింద పడేస్తుంది. చీకటిని చీల్చుకుంటూ విక్రమాదిత్యుడు, రుద్రుడు గుర్రాల మీద అక్కడికి చేరుకుంటారు. ఆగు మహేంద్ర, నా అనుచరుడి రక్తం చిందించే హక్కు నీకు లేదు. నీ మాయలు ముగిశాయి. ఉజ్జయిని మహారాజు స్వయంగా నీ ముందుకు వచ్చాడు. నీకు సత్తా ఉంటే నాతో కత్తి పట్టి పోరాడు. విక్రమాదిత్యుడా, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? నా మాయా వలయాలను దాటి నువ్వు ప్రాణాలతో ఎలా రాగలిగావు? నీకు ఇప్పటికే పిచ్చి పట్టి ఉండాలి కదా. పిచ్చి నీకు పట్టింది మహేంద్ర. పరుల రాజ్యాన్ని కుట్రలతో కాజేయాలనుకునే నీ ఆశకు ఈ రోజే సమాధిని కడతాను. కత్తితి. కత్తితో పోరాడే సమయం ఎప్పుడో దాటిపోయింది విక్రమాదిత్య. నువ్వు నేరుగా నా మృత్యుగుహలోకి వచ్చావు. నా యాగం దాదాపు పూర్తయింది. నా మంత్రశక్తుల ముందు నువ్వు బూడిద కాక తప్పదు. మంత్రగాళ్ళారా, వాడిని బంధించండి. మంత్రగాళ్లు మంత్రాలు చదువుతూ విక్రమాదిత్యుడి వైపు చేతులు చూపుతారు. ఒక భయంకరమైన నల్లటి పొగ విక్రమాదిత్యుణ్ణి చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంది. కాని అతని కుడి భుజానికి ఉన్న త్రిపుర యోగిని ఇచ్చిన సంజీవని రుద్రాక్ష ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ వెలుగు దెబ్బకు నల్లటి పొగ చెల్లాచెదురైపోతుంది. అసాధ్యం! నా మంత్రశక్తిని అడ్డుకునే కవచం నీ దగ్గర ఎక్కడిది? ఇది కాలసర్ప బంధనం. దీనిని ఎవరూ ఆపలేరు. నీ కుతంత్రాలకు కాలం చెల్లింది మహేంద్ర. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి దైవమే కవచంగా నిలుస్తుంది. రుద్ర, నువ్వు ఆ భటులను చూసుకో. కౌటిల్యుణ్ణి విడిపించు. నేను ఈ మహేంద్రుడి పని పడతాను. చిత్తం ప్రభు, ఈ పిరికి పందల సైన్యాన్ని నేను ఒక్కడినే మట్టి కనిపిస్తాను. రండిరా, మీ కత్తికి పదునెంతో నా కత్తికి రుచి చూపించండి. రుద్రుడు భటులతో భీకరంగా పోరాడుతూ ఉండగా కౌటిల్యుడు కూడా వాళ్ల చేతుల్లోని కత్తిని లాక్కొని పోరాటం మొదలు పెడతాడు. విక్రమాదిత్యుడు అగ్నిగుండం వైపు దూసుకెళ్తాడు. ఆపండి వాడిని! యాగశాల దగ్గరకు వెళ్ళనివ్వకండి. నా తపస్సు భగ్నమవుతుంది. నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు మహేంద్ర. విక్రమాదిత్యుడు తన కత్తిని దూసి మహేంద్రుడి వైపు వెళ్తాడు. మహేంద్రుడు ప్రాణభయంతో తన కత్తిని తీసి విక్రమాదిత్యుణ్ణి ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య భీకరమైన కత్తి యుద్ధం జరుగుతుంది. విక్రమాదిత్యుడి దెబ్బలకు మహేంద్రుడు తాళలేకపోతాడు. అతని చేతిలోని కత్తి ఎగిరి కింద పడుతుంది. నన్ను వదిలే విక్రమాదిత్య. నాకు నీ రాజ్యం వద్దు. నన్ను ప్రాణాలతో వదిలేయి. నేను మళ్ళీ ఉజ్జయిని వైపు కన్నెత్తి కూడా చూడను. కుట్రలు చేసేవాడికి క్షమాభిక్ష ఉండదు మహేంద్ర. కాని నా కత్తికి పిరికివాడి రక్తం అంటడం నాకు ఇష్టం లేదు. నువ్వు చేసిన ఈ నీచమైన యాగాన్ని ఇప్పుడే నాశనం చేస్తాను. విక్రమాదిత్యుడు మహేంద్రుని వదిలేసి మండుతున్న అగ్నిగుండం దగ్గరికి వెళ్తాడు. అగ్ని జ్వాలల మధ్యలో ఒక నల్లటి పుర్రె కనిపిస్తుంది. త్రిపుర యోగిని చెప్పిన మాటలు అతనికి గుర్తొస్తాయి. ఓ దుష్టశక్తి, నీ ఆట ఇక్కడితో ముగిసింది అంటూ తన కత్తిని బలంగా పైకెత్తి ఆ పుర్రె మీద ఒక్క వేటు వేస్తాడు. పుర్రె రెండు ముక్కలై పగిలిపోతుంది. ఆ మరుక్షణమే
అగ్నిగుండం భయంకరమైన శబ్దంతో పేలిపోయి ఆ మంటలన్నీ ఆరిపోతాయి. అక్కడ ఉన్న మంత్రగాళ్లందరూ మంత్రశక్తి బెడిసికొట్టడంతో సొమ్మసిల్లి కింద పడిపోతారు. నా శక్తులు, నా తపస్సు, నా కలలన్నీ నాశనమైపోయాయి. నాకంటూ ఏమీ మిగలలేదు. ధర్మం తప్పిన వాడికి ఎప్పటికీ మిగిలేది ఈ శూన్యమే మహేంద్ర. నీ బ్రతుకు ఒక గుణపాఠంగా మిగలాలి. రుద్ర, వీడిని బంధించి మన శిరసాలలో పడేయండి. కౌటిల్య, నువ్వు వెంటనే వెళ్లి ఉజ్జయినిలో పరిస్థితిని చక్కదిద్దు. మీ ధైర్య సాహసాలు ఈ సామ్రాజ్యాన్ని కాపాడాయి మహారాజా. ఈ రోజు ఉజ్జయిని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. జయము జయము విక్రమాదిత్య మహారాజా. కొద్ది రోజుల తర్వాత ఉజ్జయిని రాజప్రాసాదం పండుగ వాతావరణంతో కళ్ళకళ్ళలాడుతోంది. ప్రజలందరూ తమ రాజు క్షేమంగా తిరిగొచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. రాజప్రాసాదం పైభాగంలో ఉన్న బాల్కనీలో విక్రమాదిత్యుడు, మహారాణి చంద్రమతి నిలబడి ప్రజల ఆనందాన్ని చూస్తున్నారు. ప్రభు, మీ ముఖంలో మునుపటి తేజస్సు తిరిగొచ్చింది. ఆ పీడకలల జాడ మీలో ఇప్పుడు లేదు. మీరు ఆ దుష్ట మహేంద్రుడి కుట్రలను భగ్నం చేసి మన రాజ్యాన్ని కాపాడారు. మీరు నిజంగానే ఈ ఉజ్జయినికి దేవుడు పంపిన రక్షకులు ప్రభు. ఇది నా ఒక్కడి విజయం కాదు చంద్రమతి. భైరవుడి అప్రమత్తత, కౌటిల్యుడి సమాచారం, రుద్రుడి పరాక్రమం, భైరవి మరియు త్రిపుర యోగిని ఆశిష్యులు అన్నీ కలిస్తేనే ఈ విజయం సాధ్యమయ్యింది. ఒక రాజు ఎంత బలవంతుడైనా సరే తన చుట్టూ ఉన్న మంచివారి సలహాలు వినకపోతే ఆ రాజ్యం పతనమవుతుంది. మీ వినయం మీకు మరింత అందాన్నిస్తోంది మహారాజా. కానీ ఆ రాత్రి మీరు ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు భయం వేలేదా? ఆ క్షుద్ర శక్తులు మిమ్మల్ని ఆవహిస్తాయన్న ఆందోళన కలగలేదా? భయం అనిపించింది దేవి, కానీ నా గుండెలో ఉజ్జయిని ప్రజల ఆక్రోశం వినిపించింది. ఒక నాయకుడికి తన ప్రాణం మీద కంటే తన ప్రజల ప్రాణాల మీద మమకారం ఎక్కువగా ఉండాలి. ఆ బాధ్యతే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు నాకెలాంటి వింత కలలు రావటం లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. మహారాజా, మహేంద్రుడిని సురక్షితంగా మన కారాగారంలో బంధించాం. కాంతారా దేశం ప్రజలు వాడి కుట్రలు తెలిసి వాడిని తమ రాజుగా బహిష్కరించారు. వాడు ఇప్పుడు ఉజ్జయిని సామంతులుగా ఉండటానికి అంగీకరించారు. చాలా సంతోషం భైరవ. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని మరోసారి రుజువయ్యింది. ఆ కాంతార దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. వాళ్ళ పాలకుడు తప్పు చేశాడు, కాని ప్రజలు అమాయకులు. ప్రభు, సైన్యమంతా మన విజయానికి ప్రతీకగా సంబరాలకు సిద్ధంగా ఉంది. మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విజయం వారిది కూడా. పండుగ చేసుకోమని నా ఆజ్ఞగా చెప్పు రుద్ర. ఉజ్జయినిలో ఇవాళ ప్రతి ఇల్లు దీపాలతో వెలగాలి. రండి మహారాజా, ప్రజలు మీ దర్శనం కోసం 1000 కళతో ఎదురుచూస్తున్నారు. మీ చల్లని చూపు వారిపై పడనివ్వండి. సరే దేవి. విక్రమాదిత్యుడు 2 చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేస్తాడు. ఉజ్జయిని ప్రజలు విక్రమాదిత్య మహారాజుకి జై అంటూ జయ జయధ్వానాలు చేస్తారు. ఆనాటి నుంచి విక్రమాదిత్యుడికి ఎటువంటి పీడకలు రాలేదు. ధర్మబద్ధమైన అతని పాలనలో ఉజ్జయిని సామ్రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది. ఈ విధంగా మాయలపై ధర్మం తన విజయాన్ని నమోదు చేసింది. ఏమి జరగబోతుందో మీకు ముందే తెలిస్తే దాన్ని మార్చడానికి మీరు ఏ విధంగా ప్రయత్నిస్తారో కామెంట్ చేయండి.